హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి మైండ్ స్పేస్. ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. కార్తీక మాసంలో కొన్ని స్పెషల్ డేస్ లైక్ సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి ఇలాగా చాలా కొన్ని స్పెషల్ డేస్ ఉన్నాయి. పౌర్ణమి రోజు చాలామంది ఏంటంటే ఉపవాసం ఉండి 365 ఒత్తులు వెలిగించుకుంటారు. దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సంవత్సరం అంతా మనం దీపం పెట్టినా పెట్టకపోయినా కొన్ని రోజులు మనకి కుదరకపోయినా ఈ ఒక్క రోజు మనం 365 ఒత్తులు వెలిగించడం అనేది సంవత్సరం మొత్తం వెలిగించిన పుణ్యం అనేది అందరికీ ఉంటుంది. సో ఆ రోజు మనం చాలామంది ఉసిరి దీపాలు, పిండి దీపాలు, నారికేళ దీపం ఇలా చాలా దీపాలు వెలిగిస్తారు. ఇలాంటి వాటి గురించి వీడియోలో ఫర్దర్గా చూద్దాము. సో ఆ రోజు చలిమిడి వడపప్పు అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మధ్యాహ్నమే చలిమిడికి కావాల్సిన వడపప్పు నానబెట్టేసుకున్నాను. సో తర్వాత పిండి దీపాలు ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టమైనది. సో ఆ కోరికలు కోరుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నప్పుడు కూడా ఈ దీపాలు అనేది చాలామంది చేస్తూ ఉంటారు. సో దానికోసం ఏంటంటే బియ్య పిండిలో కొంచెం బెల్లం వేసి కొంచెం పాలు వేసుకుంటూ గట్టిగా ఉండేలాగా పలుచన అయిపోతుంది. సో అందుకే చూసుకుని కొంచెం వేసుకోండి. చలిమిడి కూడా ఆల్మోస్ట్ ఇదే ప్రొసీజర్. సో ఇందులో ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే చలిమిడి అవుతుంది. సో ఇక్కడ దీపాలు చేసుకోవడం 2 ప్రొసీజర్స్ చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసారు కదా. సో అలా చేసుకొని ఎలా అయినా మీ ఇష్టం, మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే దీపం అలా చేసుకోవచ్చు. నేను జస్ట్ నాకు తెలిసిన కొన్ని ఈజీ ప్రొసీజర్ అనేది నేను చూపిస్తున్నాను. ఇలా ఈజీగా బాటిల్ క్యాప్తో కానీ ఈజీగా 2 మినిట్స్లో అయిపోతుంది. సో ఈ పిండి దీపం ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో దాని గురించి మనం పెడుతూ ఉంటాము. అండ్ లక్ష్మీదేవికి అది కూడా చాలా ఇష్టమైన దీపాలు కాబట్టి ఉసిరి దీపం అలాంటివన్నీ కూడా లక్ష్మీ కటాక్షం అన్నీ ఉంటాయి. అలానే ఇంట్లో హ్యాపీగా అందరూ హెల్తీగా ఉంటారు. సో దాని గురించి వన్స్ మనకి అది అయిపోయిన తర్వాత గంధము కుంకుమతో కూడా మంచిగా బొట్లు పెట్టుకొని దాన్ని అలంకరించుకోవచ్చు. సో పిండి అనేది మధ్యాహ్నమే కలిపేసి పెట్టుకుంటే కొంచెం మనకి సెట్ అవుతుంది, ఈవినింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉసిరి దీపానికి మనం ఏం చేయక్కర్లేదండి. కొంతమంది కట్ చేస్తారు, ఇలాంటిది ఏమీ చేయకూడదు, పీల్ తీయడం లాంటిది. సో మంచివి తీసుకొని మీరు ఎన్ని 4 కావాలంటే 5 అలా తీసుకొని జస్ట్ కడిగి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోండి. నెక్స్ట్ ఇందాక చలిమిడి చెప్పాను కదా, బెల్లం ఇంకొంచెం యాడ్ చేసుకొని ఇట్లాగా బియ్య పిండిలో కొంచెం బెల్లము, పాలు, కొంతమంది కొబ్బరి తురుము వేసుకుంటారు. సో అలాగా మీకు నచ్చినట్టు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. లేకపోతే జస్ట్ బియ్య పిండి, బెల్లం, పాలుతో కూడా మీరు ఇట్లా చలిమిడి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈజీగా అయిపోద్ది. సో మధ్యాహ్నమే మనం వడపప్పు అనేది నానపెట్టేసుకున్నాం కాబట్టి సో అది కూడా మనకి ఈవినింగ్ పూజ టైంకి చక్కగా రెడీ అయిపోతుంది. సో మన పూజ దగ్గర ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పసుపు గౌరమ్మ. సో దాన్ని కూడా ముందే ప్రిపేర్ చేసేసి చక్కగా పెట్టేసుకోండి. సో నెక్స్ట్ మనం కొంతమంది 325 ఒత్తులు నీట్గా గుడికి వెళ్ళి వెలిగిస్తూ ఉంటారు. సో గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇలానే ఇంట్లో తులసి మొక్క దగ్గర కూడా వెలిగించుకోవచ్చు. అలా తులసి మొక్క లేని వాళ్ళు కూడా ఇంట్లో పూజా మందిరం దగ్గర కూడా వెలిగించుకోవచ్చు. సో మనం ఎక్కడైతే వెలిగిస్తున్నామో ఆ ప్లేస్ ఏదైతే ఉందో నీట్గా క్లీన్ చేసుకొని పసుపుతో నీట్గా రాసుకొని మంచిగా పద్మం ముగ్గు అనేది వేసుకొని దాని మీద అనేది ఇలాగా తమలపాకులు అయ్యి పెట్టుకొని కొంచెం మన గుప్పెడతో బియ్యం వేసుకొని దాని మీద ఉసిరి దీపం పెట్టే ప్రాసెస్ నేను చెప్తున్నాను. సో ఇక్కడ మాకు ఎక్కువ తమలపాకులు అంటే కొనాలి అంటే ఈచ్ వన్ ఇస్ 2 dirhams. ఇది ఎప్పుడు మెన్షన్ చేయలేదు. 2 dirhams అంటే ఇట్స్ రఫ్లీ మోర్ దాన్ 50 రూపీస్ అనమాట. సో అందుకని నాకు వర్త్ అనిపించదు కొనడము. సో అందుకని సింగిల్గానే ఇది పెద్ద సైజ్ దొరికిందని అలానే యూస్ చేసేసాను. సో మన ఉసిరి దీపం ఏదైతే ఉందో పిండి దీపాలు జస్ట్ అట్లా పెట్టుకొని ముందు రోజు పువ్వొత్తులు ఉంటాయి కదా, అవి ఆవు నేతిలో నానబెట్టుకొని ఆ ఒత్తులు వేసుకొని మనం దీపం అనేది వెలిగించుకోవచ్చు. సో పౌర్ణమి రోజు చాలామంది ఎక్కువ వెలిగిస్తూ ఉంటారు కాబట్టి 300 అలా కుదరని వాళ్ళు కూడా ఏదో ఒక సోమవారం కానీ, కొంతమందికి నోములు ఉంటాయి, కార్తీక మాసం నోములు అలా ఉన్న రోజు కానీ అలా ఎప్పుడైనా మనం పూజ చేసుకోవచ్చు.
మనము 365 ఒత్తులు కూడా ఒక ప్రమిదలో పెట్టుకొని, ఆ ప్రమిదకు కూడా నీట్‌గా గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని దీపం వెలిగించుకోవచ్చు. సో, ఇలా ఎంతమంది చేస్తారో నాకైతే తెలీదు. నాకు కూడా లాస్ట్ ఇయర్ వరకు ఉసిరి దీపం గురించి, పిండి దీపం గురించి ఇవన్నీ నాకు కూడా పెద్దగా తెలీదండి. సో, నేను ఈ ఇయర్ వాటి ఇంపార్టెన్స్ కానీ అవి నేర్చుకున్నాను. ఉసిరి దీపాలు 2 అని లేదు. మీకు తగ్గట్టు కుదిరితే 5, 11 అలా ఎన్ని కావాలంటే అన్ని కూడా వెలిగించవచ్చు. సో, తర్వాత అంతా అయిపోయిన తర్వాత మనము క్యాండిల్‌తో గానీ, మ్యాచ్ స్టిక్‌తో కాకుండా కైవొత్తి ఆర్ అగరబత్తితో మనం దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. సో, మెయిన్ ఏంటి అంటే మన 365 ఒత్తులు మెయిన్ హస్బెండ్ ఆర్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ వెలిగించాలి. వాళ్ళు వెలిగిస్తేనే ఆ పుణ్యం అనేది వెనకాలన్న ఫ్యామిలీ అందరికీ వస్తుంది. వాళ్ళు బిజీగా ఉన్నారని మనం వెలిగిస్తే అది సరిపోదు. సో, మెయిన్ వాళ్ళు వెలిగించాలి. అండ్ వెలిగించేసిన వెంటనే మనం వెళ్ళిపోకూడదు. అది మొత్తం అంతా అయిపోయి కొండెక్కే వరకు మనం అక్కడే కూర్చొని ఏదో ఒకటి బుక్ చదువుకోవచ్చు. వన్స్ ఆ దీపారాధన చేసిన తర్వాత అక్కడే కొంచెం అక్షింతలు, పూలు, పసుపు, కుంకుమ అన్నీ వేసి మంచిగా దండం పెట్టుకోవచ్చు. అదే దీపం కొండెక్కే వరకు మనం అక్కడ కాలభైరవాష్టకం కానీ, శివాష్టకం, లింగాష్టకం ఇట్లాగా మనకి తోచిన శ్లోకాలు కానీ పూజ చేసుకుంటూ అక్కడే ఉండాలి. అది గుళ్ళో అయినా సరే, ఇంట్లో అయినా సరే, అది అయిపోయే వరకు మనం అక్కడే ఉండాలి. వెలిగించేసి వచ్చేయకూడదు. ఇలా పూజ చేసినప్పుడు ఇంట్లో మంచి వైబ్స్, మంచి పాజిటివిటీ అనేది ఉంటుంది కదా. సో, ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా మీకు పౌర్ణమి రోజు చేయడం కుదరకపోతే మీరు హ్యాపీగా సోమవారం కూడా చేసుకోవచ్చు. ఏదో ఒక సోమవారం, ఇంకా నెక్స్ట్ రేపే కదా మన లాస్ట్ సోమవారం. సో, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసుకోండి. అండ్ నారికేళ దీపం గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కంపల్సరీ పెడితే చాలా మంచిది. అది నేను షార్ట్స్లో పెట్టాను, కంపల్సరీ చూడండి. ఇలా కొండెక్కిన తర్వాత ఈ ఉసిరి దీపం పైన పాటు కొంచెం కట్ చేసి మిగిలిన ఉసిరికాయని మనము ప్రసాదంగా స్వీకరించాలి. అండ్ ఇట్లా పిండి దీపము మన వాటర్లో కలిపేసి పసుపు వినాయకుడు కానీ ఈ పిండి దీపాలు కానీ వాటర్లో కలిపేసి మంచిగా మొక్కల మొదట వేసేసుకోవచ్చు. సో, ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత ఫాస్టింగ్ అన్నీ మేము కూడా ఫాస్టింగ్ చేసాము. ఇలాగ లింగాష్టకం అన్నీ చదువుకుంటూ అక్కడే ఉన్నాము. మంచి పాజిటివిటీగా అనిపించింది అంతా. అలాగే ఆ పూజ అంతా అయిపోయాక ఇంట్లో కూడా దీపారాధన, పిండి దీపాలతో దీపారాధన అంతా చేసేసి మంచిగా దేవుని చూసి చల్ముడి వడపప్పు ప్రసాదం స్వీకరించాము. అలా కొంతమందికి పౌర్ణమి నోములు ఉంటాయి. ఆ నోములు ఉన్న వాళ్ళు ఆ రోజు మిగిలిందంతా కూడా వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళకు ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత ఇది ఎంతమందికి ఉన్నదో నాకు తెలీదు. మిర్రర్లో కూడా వచ్చి చందమామని చూసి అక్కడ పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి దండం పెట్టుకుంటారు. ఇది అందరికీ ఉందో లేదో నాకు తెలీదు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉంటారు. సో, ఐ ఆల్సో ఫాలో దాట్. సో, మీరందరూ కూడా కార్తీక మాసం అండ్ ఈ సోమవారాలు అన్నీ స్పెషల్గా పూజలు చేసుకుంటూ ఉంటారు కదా. సో, నాకు తెలిసింది నేను చెప్పాను. అండ్ లెట్ మీ నో యువర్ సజెషన్స్ టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel, and for more videos please subscribe. Lots of love.